ఉగ్రమూకలపై వాయుసేన నిర్వహించిన దాడులను పార్టీలకు అతీతంగా నేతలంతా స్వాగతించారు. తమ వీరోచిత చర్య ద్వారా దేశ ప్రతిష్ఠ నిలబెట్టిన వాయుసేనకు వందనం చేస్తున్నట్లు నేతలు ప్రకటించాయి. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సైనిక దళాలు ఏ చర్య తీసుకున్నా మద్దతిస్తామని ప్రకటించారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన నిర్వహించిన దాడులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అన్ని రాజకీయ పార్టీల నేతలు వైమానిక దాడులను స్వాగతించారు. దాడులపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో స్పందించారు. ఉగ్ర శిబిరాలపై దాడులు చేసిన వాయుసేన పైలట్లకు వందనం చేస్తున్నట్లు రాహుల్ తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బంగాల్ సీఎం మమతా బెనర్జీ వాయుసేనను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. వాయుసేనను ఇండియన్ అమేజింగ్ ఫోర్స్ గా మమతా అభివర్ణించారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ కూడా వాయుసేన సాహసాన్ని కొనియాడారు. వాయుసేన పరాక్రమంతో దేశమంతా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొందని అన్నారు. 10 दिन में जो पुलवामा के आतंकी साजिश करता थे उनको मार गिराया 100 घंटे में। इन मोस्ट फेवर्ड नेशन का दर्जा खत्म किया, 200% ड्यूटी लगाई, जो अलगाववादियों का सिक्योरिटी के बारे में निर्णय लिया, पानी जो भारत के हिस्से का भी जा रहा था न जाने देने का निर्णय किया और आज ये सेना का महापराक्रम किया है, तो निश्चित भर देश भर में एक माहौल है। मोदी जी पर लोगों का विश्वास है। देश के रक्षा के लिए आवश्यक कदम उठाया है सेना ने, और सेना को इस तरह की कदम उठाने की छूट प्रधानमंत्री नरेंद्र मोदी जी ने दी थी। अब सेना के पीछे पूरा देश खड़ा है। ఉగ్రమూకల వాయుసేన దాడులను లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే స్వాగతించారు. సైనిక దళాలు ఏ చర్య తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. देखिए, हम पहले से बोलते आ रहे हैं कि हमारी सेना जो कोई एक्शन लेगी देश के रक्षा के लिए, हमारे सरहद के संरक्षण के लिए, हम सभी एक होकर सपोर्ट कर रहे हैं। जो पाकिस्तान में टेररिस्ट आज वो काम कर रहे हैं, उनके खिलाफ एक्शन जरूर हमारे सैनिक ले रही है। हमारे पार्टी की ओर से और सभी पार्टी की ओर से मैं उनको धन्यवाद देता हूँ और हमारा पूरा उनको सपोर्ट है. ఉగ్ర శిబిరాలపై దాడుల ద్వారా వాయుసేన వీరోచిత కార్యం చేసిందని మాజీ రక్షణ మంత్రి ఏకే యాంటోనీ అన్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తమ తీరు మార్చుకోకుంటే ఇలాంటి దాడులు తప్పవని యాంటోనీ హెచ్చరించారు. By this heroic action, Air Force has restored the prestige of Indian people and our armed forces. Pakistan must realize that they cannot withstand the might of the Indian armed forces. They should realize encouraging and throwing terrorists to Indian camp, Indian territory, India will not lie down. So at least now they should realize it's high time to prevent terrorists from operating from their soil with the support of the Pakistan armed forces. Otherwise, again, they will have to face the same consequences. వైమానిక దాడులపై పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు దిగితే ఉగ్రవాదులకు ఆ దేశం ఆశ్రయమిస్తుందనే విషయం నిరూపించినట్లవుతుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అభిప్రాయపడ్డారు.